గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతోంది. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజలు చేస్తున్నారు. తొట్టెలు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాత బస్సి నుండి గోల్కొండ కోటకు ఊరేగింపుగా ఘటాలు రానున్నాయి. ఇక గోల్కొండలో బోనాల జాతర విశేషాలను అందించడానికి మా కొలీగ్ సిరిసాగర్ లైవ్ లో ఉన్నారు. సిరిసాగర్, ఎస్ దీపిక, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనం గోల్కొండ కోట పైన అయితే ఉన్నాము. సో బోనాలు అనగానే మనకు హైదరాబాద్ లో ఘనంగా జరిపేది, మొదట గుర్తొచ్చేది గోల్కొండ కోటనే. కాబట్టి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఆషాఢం తర్వాత గురువారం రోజు అయితే బోనాలు స్టార్ట్ అయిపోయాయి. అప్పటి నుంచి కూడా అంగరంగ వైభవంగా అయితే గోల్కొండ కోట అంతా బోనాల జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మనం లాస్ట్ సండే కూడా చూసాం కదా. సో ఆల్మోస్ట్ 5 lakhs మెంబర్స్ వరకు దర్శించుకున్నారు అమ్మవారిని, జగదాంబిక అమ్మవారిని. ఈ రోజు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. మనం గోల్కొండ కోటలో ప్రస్తుతం చూస్తే గనక భక్తులందరూ కూడా మార్నింగ్ తెల్లవారుజాము నుంచే కూడా గోల్కొండ కోటపైకి అయితే తరలి వస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు అయితే తరలి వస్తున్నారు. సో ఇక్కడ ఉన్న 350 మెట్లకి పైగా బొట్టుతో, కుంకుమ, పసుపుతో మెట్లని అలంకరించుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ గోల్కొండ కోటపైకి అయితే ఎక్కి వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు, బోనం సమర్పించుకొని. అలాగే ఇక్కడ నాగదేవత పుట్ట అయితే ఉంటుంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా. సో ఇక్కడ మొదట అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అలాగే పైన దేవతకి కూడా, జగదాంబిక ఎల్లమ్మకి కూడా నైవేద్యం సమర్పించి మళ్ళీ తిరిగి కిందికి వచ్చి ఇక్కడ జంతు బలులు అయితే చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోరికల మేరకు కోరికలు తీరాలని, లేకపోతే తీరిన కోరికలకు సంబంధించి మొక్కులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకుంటారు. అలాగే గోల్కొండ కోట పైన ఈ రోజు సాయంత్రం ఘట్టాల ఊరేగింపు అయితే జరుగుతుంది. సో పాత బస్తీలోంచి ఘట్టాల ఊరేగింపు సాయంత్రం అయితే ఇక్కడికి ఘట్టాల ఊరేగింపు ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే తొట్టెలు సమర్పిస్తున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి పైకైతే ఎక్కి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ చిన్న పెద్ద అని ఏం తేడా లేదనమాట. ఈ జనరల్ గా మనకి సండే అనంగానే, సో బోనాల ఆషాఢం వచ్చిందంటే సండే అనగానే బోనాలు గుర్తొస్తాయి కదా. సో ఈ రోజు సండే కాబట్టి ఇక్కడ 4వ పూజ అయితే జరుగుతుంది అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి. నవధాన్యాలతో మనకి తొట్టెలైతే నిర్మించి నవధాన్యాలతో పూజ చేస్తూ ఉంటారు, తొట్టెలు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. కట్టుదిట్టమైన భద్రత నడుమ బోనాల పండగ అయితే గోల్కొండ కోట అంతా ఉంది. తప్పు చప్పులతో బోనాల పండుగని గోల్కొండ కోట అంతా మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంతటా కూడా, గోల్కొండ కోట ఒక్కటే కాదు, హైదరాబాద్ అంతటా కూడా ఇదే సందడి వాతావరణం కదా. ఆషాఢం గురువారం రోజు నుంచి మొదటి బోనం కూడా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, గోల్కొండ కోట నుంచే మొదటి బోనం స్టార్ట్ అయింది కాబట్టి హైదరాబాద్ అంతటా కూడా ఇదే సందడి ఉందని చెప్పుకోవచ్చు. మనం బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, సికింద్రాబాద్ ఉజ్జయిని కావచ్చు, ఏ టెంపుల్ చూసుకున్నా చిన్న చిన్న టెంపుల్స్ కూడా, వాళ్ళకు సమీపంలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కి కూడా పెద్ద ఎత్తున బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. జగదాంబిక అమ్మవారికి, ఎల్లమ్మకి, రేణుకెల్లమ్మకి, ఇలా గ్రామ దేవతలందరికీ కూడా వాళ్ళ బోనాలను అయితే సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. బోనాల పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అమ్మా. ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? బోనా పండుగ వైభవంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇది 4వ పూజా కార్యక్రమము. ఈరోజు దాదాపు ఒక 15-20 వివిధ ప్రాంతాల నుంచి తొట్టెలు వస్తాయి. ఇక్కడ అమ్మవారు ఇది పూర్వకము, ఎప్పుడో ఒక జమానా నుంచి ఇది ఆచారం ప్రకారము ఇక్కడ అమ్మవారికి, గోల్కొండ ఎల్లమ్మకు ఇక్కడ తొట్టెల సమర్పించి వివిధ బస్తీలలో అందరు బాగుండాలని ఆ గ్రామ దేవతల నుండి, అక్కడ బస్తీల నుండి తొట్టెల ఊరేగింపుగా కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించుకుంటూ ఆడుతూ పాడుతూ ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి, అక్కడ 18-20 ప్రాంతాల నుండి ఇక్కడ గోల్కొండకు విచ్చేస్తారు. ఇక్కడ మాకు ఇప్పుడిప్పుడే బోనాల ఉదయం 5 గంటల నుంచే బోనాలు ఇక్కడ ఎల్లమ్మకు సమర్పించుకుంటున్నారు. మనకు మొదటి పూజా కార్యక్రమంలో మాకు పెద్ద ఎత్తున మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వారు మాకు కొండ సురేఖ గారు, అదేవిధంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, విధంగా గడ్డం ప్రసాద్ గారు, మరియు మరి ఇక్కడ వివిధ మంత్రులు, మేయర్,
ఇక్కడ వివిధ శాఖ మంత్రులు అందరూ విచ్చేసి వివిధ పార్టీల నాయకులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో బోనాలు ఆచారం ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ చేశారు గోల్కొండెల్లమ్మకు. అక్కడ అన్ని మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కూడా గత 4 వారాల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అడిగి తెలుసుకుంటున్నాడు. మీడియా సోదరులకు, రాజ్ న్యూస్ ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు లంగరోజ్ ఆరేళ్ల సిరిశైలం యాదవ్, లంగరోజ్ అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షుడు. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, బోనం సమర్పించారా అమ్మవారికి? మేము 40 సంవత్సరాలుగా ఇక్కడికి అమ్మవారు కొంగు బంగారమ్మ ఏ కోరికలు మొక్కినా కానీ అమ్మవారు మనకు నెరవేర్చడం జరుగుతుంది. అనుకున్న కోరికలు ఎల్లమ్మ జగదాంబిక అమ్మవారు గోల్కొండ ప్రాంగణంలో ఆషాఢంలో బోనాల పండుగ ఇక్కడే ప్రారంభమై ఇక్కడే ముగించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో గోల్కొండలో ప్రారంభమవుతుంది, ఇక్కడనే ముగించడం జరుగుతుంది. మన అమ్మవారు అనుకున్న కోరికలు అందరికీ కూడా జరుగుతాయి. ఇక దేవాదాయ శాఖ వాళ్ళు మనకు ఇది 6వ పూజ, మనకు ఇక్కడి నుంచి లంగరం నుంచి పెద్ద ఎత్తున తొట్టెల మన కార్యక్రమం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు జనాలు రావడం జరుగుతుంది. మరియు అందరు కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వము ఇక్కడ ఏర్పాటు చేసింది. మంచినీటి వసతి కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, వైద్య పరంగా కానీ, మరియు అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, దేవాదాయ శాఖ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ, ఎందుకంటే ఈ గోల్కొండ దగ్గర ఈ వారం వచ్చినంత 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఎప్పుడు కూడా రారు. మన ప్రతి సంవత్సరం ఈ 6వ పూజకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపు 17 ప్రాంతాలు 20 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తొట్టెల ఊరేగింపు ప్రాంతాలు రావడం జరుగుతుంది. మళ్ళీ సబ్జీ మండి, నటరాజ్ నగర్, మల్లెపల్లి, లంగరోజ్, మరియు అత్తాపూర్, హైదర్గూడ, సీతారాంబాగ్, మరియు నార్సింగి, మరియు గొల్ల బస్తి లంగరోజ్ నుంచి పెద్ద ఎత్తున మారుతి నగర్, రక్తమయ సమ్మ దేవాలయం లంగరోజ్ నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఇక్కడ తొట్టెలు మరి అందరికి కూడా మనము ఇక్కడ ఛానల్ గారు మరి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా గవర్నమెంట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ దాదాపు మేము ఇక్కడికి రావడము 40 సంవత్సరాల నుంచి. నేను లంగరోజ్ నివాసి, నా పేరు ఆరేళ్ల వెంకటేష్ యాదవ్, నేను సోషల్ వర్కర్. నేను 40 సంవత్సరాలు ఇక్కడ, మా తాత ముత్తాతల నుంచి కూడా ఇది గొల్లకొండ అంటారు, యాదవ్స్, మేము గొల్లవాళ్ళము. ఇక్కడ మా తాతలు కూడా, మా నాన్నలు కూడా ఇక్కడ బర్రెలు మేపేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు కూడా ఆ స్థరం నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి వారి ఆశయాలు మేము అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు బోనం చేసి అమ్మవారికి పరమాన్నం మరి ఇక్కడ దగ్గర పోసి ఇక్కడి నుంచి ప్రారంభమై అమ్మవారి దగ్గరికి మేము నడుచుకుంటా మరి అమ్మవారికి బొట్లు కూడా మేము మెట్టు కూడా బెట్లు పెట్టడం జరుగుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చిన రాజ్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సో ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు కదా, మెట్టుకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి బోనం పెట్టుకొని అమ్మవారి నామతో కోటపైకి నైవేద్యం సమర్పించి అలాగే కిందికి వచ్చి మళ్ళీ కల్సాకతో వాళ్ళకి సంబంధించిన జంతు బలులు కానివ్వచ్చు, ఏవైనా కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకొని అలాగే అమ్మవారికి తీర్చాల్సిన కోరికలన్నీ కూడా తీర్చుకొని ఈ రోజు అంతా కూడా ఇదే సందడి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఆదివారం వస్తే ఇంకా ఎక్కువగా భక్తుల తాకిడి ఈ రోజు ప్రత్యేకించి. రైట్, థ్యాంక్ యూ శ్రీసాగర్. Bye.